మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అనంతపురం గ్రామం కలిగిరి మండలం నేడు నిర్వహించిన దూడల అందాల పోటీలు. ఈ కార్యక్రమానికి అతిథిగా సిద్దనకొండూర్ పిఎసిఎస్ చైర్మన్ మెట్టికోరి కృష్ణజీవిరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లేగదూడల అందాల పోటీలకు విశేష స్పందన వచ్చింది. నేటి లేగదూడలే రేపటి పాడి పశువులు. వాటిని ఆరోగ్యంగా పరిరక్షించుకోవాలని పాడి రైతులకు ఉద్దేశించి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మెట్టికోరి కృష్ణజీవిరెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పశు గ్రామీణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ డాక్టర్ శ్రీనివాసరావు కేవలం 1000 దూడలు మాత్రమే పుట్టే గర్భధారణ వీర్యం ఎస్ఎస్ఎస్ గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కలిగిరి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ డాక్టర్ సురేష్ బాబు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దూడలకు ముర్రుపాల యొక్క ఆవశ్యకతను తెలియజేసి ప్రతి ఒక్క దూడకి ఏలికి పాములు మందులను తాపించాలి, ఎప్పటికప్పుడు సీజన్ వ్యాధులు టీకాలు వేయించాలి రైతులు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దూడలు మరియు పాడి రైతులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉందని పలువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా సిద్దనకొండూరు పశు వైద్యశాల డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, డాక్టర్ వీరహరిన్ తెలియజేశారు. మండలం పశువర్ధక శాఖ సిబ్బంది మంజన్ రావు, వెంకటేష్, తిరుపాల్, వెంగళరావు, శ్రీను, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మనం అద్భుతమైన సెమన్లు బుల్స్ నుంచి కలెక్ట్ చేసి డైరెక్ట్గా మన ఇంటి వద్దనే మన పశువులకి అందజేస్తున్నారు. ట్రిపుల్ఎస్ సెమన్ చెప్పారు కదా, ఆడదూడలు, కేవలం ఆడదూడలే. మీరంతా ఓకే అంటే ఈ అనంతపురం గ్రామంలో ఓన్లీ ఆడదూడలు పుట్టే సెమనే అందుబాటులో ఉంటుంది. ఇంకో దూడ అనేది పుట్టే సెమని ఎంకరేజ్మెంట్ అయినటువంటి రైతుల్లో కలిగించాలని ఈ దూడల పోటీలు ప్రతి మండలానికి ఒక 20,000 రూపాయలు పెట్టి మనకి మందులు అవన్నీ కూడా గవర్నమెంట్ సప్లై చేసి ఇక్కడ ఏర్పాటు చేయటం అనేటువంటి జరుగుతుంది. దూడ సక్రమంగా మనం పాలిచ్చి పెంచుకుంటే ఎప్పుడులోపు కట్టింది పడ్డయిన తర్వాత ఎన్ని నెలలకు కడుతుంది ఇక్కడ పంట దూడ? రైట్. మన గేదె పెయ్యలైతే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు కట్టాలి. అదే ఆవు దూడలు ఆవు పెయ్యలనుకో 18 నెలలకే కడతాయి. మేము ఈ మధ్య గేదె పెయ్యి ఒకదాన్ని చూసాము, 18 నెలలకు కట్టింది ఒక గేదె పెయ్యి. అక్కడ మన మర్రిపాడు గ్రామంలో మన ఎక్స్ ఎంపీ గారు రాజమోహన్ రెడ్డి గారి ఊర్లో ఇలాంటి క్యాంప్ ఒకటి పెట్టాం, రామణపల్లి. అక్కడ ఒక రైతు ఒక పెయ్యిని తీసుకొచ్చాడు. సార్ ఇది 18 నెలలకే కట్టింది సార్ అన్నాడు. మాకు కూడా ఆశ్చర్యం వేసినటువంటి పాలు ఇవ్వాలి. మీ ఎమ్మెల్యే అడుగుతాను, మనం ఒక పెయ్య పుట్టినప్పుడు ఎంత బరువు ఉండిద్ది, దానికి ఎన్ని పాలు ఇవ్వాలనేటువంటి లెక్క మనకు శాస్త్రీయ ప్రకారం తీసుకున్నట్లయితే దూడ పుట్టినప్పుడు సుమారుగా ఎన్ని కేజీలు ఉండిద్ది? పారాలు అయితే చూస్తారు కానీ మామూలు యావరేజ్ దూడ అయితే ఎన్ని కేజీలు ఉండొచ్చు? దూడ బాగా పెరగాలంటే అది
10 నెలల గర్భంలో 7వ నెల నుంచి దానికి కొంచెం దాణా పెట్టి బాగా చూసినట్లయితే దూడ కూడా బాగా పెరుగుతుంది, పాలు కూడా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అందాల పోటీల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన నెల్లూరు జిల్లా డిఎల్డిఏ శ్రీనివాసరావు గారికి, కలిగిరి కొండాపురం ఏడిఏ గారు సురేష్ గారికి, కలకొండూరు సిద్ధనకొండూరు పశు వైద్యాధికారులు అయినటువంటి మన సురేష్ బాబు గారికి, లక్ష్మీప్రసాద్ గారికి, మన హరీన్ గారికి, అదేవిధంగా మంజాన్ గారికి, మరియు సిబ్బంది తిరుపాల్ గారికి, మధు గారికి మరియు వారి సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా ఈ పాడి పశువుల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి పాడి రైతుకు కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.